అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, అగ్రకుల ప్రజాస్వామిక వాదులు, పేదలు అందరికీ కూడా మరోసారి నమస్తే, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ మరి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో మరి మా భూమి రథయాత్రలో భాగంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని మరి ఒక శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని మరి అడ్డుకోవడం చాలా చాలా దారుణం. ఇది ఈ ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే పని, ప్రతిపక్షాలు చేసేటువంటి పనిని, ఒక ప్రధాన ప్రతిపక్షం కూడా చేయలేనటువంటి పనిని ధర్మ సమాజ్ పార్టీ ద్వారా అరుపెరగని పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా భూమి రథయాత్రలో భాగంగా మరి సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం, ఇది జీర్ణించుకోలేని అక్కడ స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి దీన్ని ఎట్లయితే అడ్డుకోవాలని ఒక కుట్రతో మరి ఈ యొక్క దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము హెచ్చరిస్తున్నాం, ధర్మ సమాజ్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని అల్లకల్లంగా పోరాటం చేసి మరి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా పోరాటాలు చేస్తాం, నిరసనలు తెలియజేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరోసారి ఇలాంటి చర్య పునరావృతం కావద్దు. రాజ్యాంగబద్ధంగా మరి శాంతియుతంగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాదు, సమస్యలను పరిష్కరింపజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతిపక్షాలు ఆలోచించాలా, ప్రభుత్వం ఆలోచించాలని తెలియజేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, ఇది మన కోసం జరుగుతున్న యాత్ర కాబట్టి ఈ మా భూమి రథయాత్రకు మరి భాగస్వామ్యము, మీ మద్దతు తెలియజేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరుతూ ఖబర్దారని తెలియజేస్తాం ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే పోలీసుల్ని హెచ్చరిస్తా ఉన్నాం, మరోసారి అరెస్టులు ఎక్కడైనా జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ మరోసారి జై భీమ్.